కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని దేశాయిపేటలో రైతు వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి రైస్ మిల్లర్లు తరుగు దోపిడీని రైతులు తీసుకువెళ్లారు. ఇక సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లో తరుగు పేరుతో సుమారు 5 క్వింటాల వరకు తగ్గిస్తూ దోపిడీ చేస్తున్నారని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే పోచారం సివిల్ సప్లై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఈ రైస్ మిల్ 100 క్వింటల్ వేరే రైస్ మిల్ చెప్తే 100 క్వింటల్ స్నాన్లు చెప్తే 96 ఏం చేసుకుంటావు చేసుకో. ఎంక్వైరీ చేసి ఇప్పటిదాకా వచ్చింది వాపస్ చేయమని చెప్పాలి, లేకపోతే రైస్ మిల్ సీల్ చేస్తామని చెప్పు. ఈ మామూలు 6 క్వింటాల్ పోయినాయి అందరూ మర్ర వాళ్ళకని చెప్పుకుంటే చెప్పాలి. సీల్ చేసి పడండి, సీల్ చేస్తామని చెప్పండి. రైస్ బంద్ చేయండి. ఇప్పుడు నాటకాలాడుతున్నాడు ఈ అమ్మ లక్ష సంపాదిస్తున్నాడు. రైతు దొరుకుతారు. ఏ రైస్ మిల్ అనేది ఇదే కాదు, ఏ రైస్ మిల్ చేస్తే దానికి యాక్షన్ తీసుకోండి. మనం రైతు పక్షాన్ని తప్పితే రైతు మిల్ పక్షానే కాదు. మనం ముందైతే యాక్షన్ తీసుకోండి. ఇంట్లో 95 5 క్వింటల్ గారు రెవెన్యూ వాళ్ళు ఎవరున్నారు? ఏం చేసుకుంటావు చేసుకోపో అంటుంటారు. సురేందర్ వాళ్ళు పంపించి తెలుసు. ఈ రైస్ మిల్ 100 క్వింటల్ వేరే రైస్ మిల్ చెప్తే